Hi everyone, welcome back to C Online Tutorials. Previous class లో different types of data types గురించి చూసాము. ఇవాల్టి క్లాస్ లో different types of variables దాని యొక్క ప్రాపర్టీస్ గురించి చూద్దాం. C variables. A variable is nothing but a name given to a storage area that our programs can manipulate. Each variable in class C has a specific type that determines the size of the variable, the range of values that can be stored in it, and the set of operations that can be applied. ప్రతి వేరియబుల్ కూడా ఒక స్పెసిఫిక్ టైప్తో స్టార్ట్ అవుతుంది, such as int, float, char, double or any other type. Based on that type, వేరియబుల్ యొక్క రేంజ్ కానీ ఆపరేషన్స్ కానీ అనేవి అప్లై అవుతూ ఉంటాయి. The name of the variable can be composed of letters, digits and the underscore characters. Letters ni, digits ni, underscores ఈ మూడిటి కాంబినేషన్తో వేరియబుల్ నేమ్ అనేది డిఫైన్ చేస్తూ ఉంటాము. It must begin with either a letter or an underscore. ఆల్ఫాబెట్స్తో కానీ అండర్స్కోర్తో కానీ వేరియబుల్ నేమ్ అనేది డిఫైన్ చేయాలి. డిజిట్స్తో మటుకు డిఫైన్ చేయకూడదు. అప్పర్ అండ్ లోయర్ కేస్ లెటర్స్ ఆర్ డిస్టింక్ట్ బికాస్ C is case sensitive. ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్న విధంగా C అనేది కేస్ సెన్సిటివ్ కాబట్టి అప్పర్ కేస్ లెటర్స్ లోయర్ కేస్ లెటర్స్ రెండింటికి డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి కాబట్టి రెండింటిని డిఫరెంట్ టైప్స్లో యూజ్ చేయాలి. ద బేసిక్ వేరియబుల్ టైప్స్ ఆర్ క్యారెక్టర్, ఇంట్, ఫ్లోట్, డబుల్, వాయిడ్. char. This type of variables can store a character or a character string. Int. This type of variables can store integer values. Float. This type of variables can store floating point values, that is real numbers. Double. This type of variables can store a double precision floating point values. Void. It represents the absence or null type. C language allows us to define various other types of variables like enumeration, pointers, arrays, structures, unions, etc. For this session, let us discuss only basic variable types. Basic variables are variable definitions గురించి చూద్దాము. A variable definition tells the compiler where and how much storage is to be created for the variable. వేరియేషన్ డిక్లరేషన్ అనేది ఒక వేరియబుల్ యొక్క ఎనాలిసిస్ లైక్ మెమొరీ సైజ్ని కానీ మెమొరీ లొకేషన్ వంటి విషయాలని తెలుపుతుంది. It specifies a data type and contains a list of one or more variables of the type as follows. Type variable list. Here type must be a valid C data type like character, int, float, double, boolean or any user defined object. User defined objects అంటే ఇక్కడ ఎన్యూమరేషన్స్ కానీ ఎరేస్ కానీ పాయింటర్స్ కానీ ఇందాక చూపించిన విధంగా అవన్నీ కూడా యూజర్ డిఫైన్ డేటా టైప్స్ కిందకి అసైన్ చేసుకోవచ్చు. వేరియబుల్ లిస్ట్ మే కన్సిస్ట్ ఆఫ్ వన్ ఆర్ మోర్ ఐడెంటిఫైయర్ నేమ్ సపరేటెడ్ బై కామాస్. ఒకటి కంటే ఎక్కువ వేరియబుల్స్ని డిఫైన్ చేసేటప్పుడు వాటిని కామాతో సపరేట్ చేయాలి. సమ్ వ్యాలిడ్ డిక్లరేషన్స్ ఆర్ ఇంట్ I, J, K, char C, CH, float F, salary, double D. పైన చూపించిన విధంగా ఇంట్ I, J, K defines the variables like I, J and K of integer type. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా I, J, K అనేవి ఇంటీజర్ టైప్ని డిఫైన్ చేస్తున్నాయని చెప్తున్నాను. వేరియబుల్స్ కెన్ బి ఇనిషియలైజ్డ్ వైల్ డిక్లరేషన్స్ యాజ్ ఫాలోస్. ఇక్కడ ఇనిషియలైజేషన్ అంటే వేరియబుల్ని డిక్లేర్ చేసేటప్పుడు దానికి ఏదైనా వాల్యూని అసైన్ చేస్తే దాన్ని ఇనిషియలైజేషన్ అంటాము. వేరియబుల్ టైప్ వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ int D, F, declaration of D and F. Int D is equal to 3, F is equal to 5.
డిఫినేషన్ అండ్ ఇనిషియలైజేషన్ D and F. ఇక్కడ D is equal to 3, F is equal to 5 అంటున్నాం కదా. అంటే మనం ఇక్కడ Dకి Fకి వాల్యూస్ని అసైన్ చేస్తున్నాం అని అర్థం. బైట్ Z is equal to 22. ఇక్కడ Zకి 22 అనే వాల్యూని అసైన్ చేస్తున్నాం అని అర్థం. క్యారెక్టర్ CH is equal to X. ద వేరియబుల్ CH హ్యాస్ ద వాల్యూ X. ఇక్కడ క్యారెక్టర్లో రాసేటప్పుడు ఎప్పుడైనా సింగిల్ కొటేషన్స్తో రాస్తేనే క్యారెక్టర్ అనేది అసైన్ చేసుకుంటుంది. వేరియబుల్ డిక్లరేషన్ ఇన్ C. ఏ వేరియబుల్ డిక్లరేషన్ ప్రొవైడ్స్ అష్యూరెన్స్ టు ద కంపైలర్ that there exists a variable with the given type and the name, so that the compiler can proceed for further compilation without requiring the complete details about the variable. ఒకసారి మనం వేరియబుల్ డిక్లేర్ చేసిన తర్వాత ఆ వేరియబుల్ ప్రోగ్రాంలో ఎన్నిసార్లు యూజ్ చేసినా కంపైలర్కి అర్థం చేసుకుంటుంది. దీనిని మరలా డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. నేను ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తున్నా కదా, ఇది తర్వాత లైవ్ వీడియోలో చూద్దాము. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, చూడండి. ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అవుట్పుట్ అనేది ఇలా డిస్ప్లే అవుతుంది. వాల్యూ ఆఫ్ C ఈజ్ ఈక్వల్ టు 30, వాల్యూ ఆఫ్ F ఈజ్ ఈక్వల్ టు 23.3334 అనే అవుట్పుట్ విండో మీద డిస్ప్లే అవుతుంది. ద సేమ్ కాన్సెప్ట్ అప్లైస్ ఆన్ ఫంక్షన్ డిక్లరేషన్, where you provide a function name at the time of its declaration and its actual definition can be given anywhere else. For example, int function declaration anamata, int main, int I is equal to function close చేస్తున్నాను, int function return 0. ఇక్కడ int function అనేది ఫంక్షన్ డిక్లరేషన్. నేను ఇక్కడ ఫంక్షన్ కాల్ చేస్తున్నాను, I ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ అని, దాన్ని ఫంక్షన్ కాల్ అని అంటాము. ఇక్కడ ఇంట్ ఫంక్షన్ అని చెప్పి రిటర్న్ 0 అని చెప్పి రాసే కదా, ఇది ఫంక్షన్ డెఫినేషన్, యాక్చువల్ ఫంక్షన్ యొక్క యాక్చువల్ డెఫినేషన్. L values and R values in C. There are two kinds of expressions in C. L value expressions that are referring to a memory location are called L value expressions. And L value may appear as either the left-handed or right-hand side of an assignment. R value. The term R value refers to the data value that is stored at some addresses in memory. And R value is an expression that cannot have a value assigned to it. Variables are L values and so they may appear on the left hand side of an assignment. Numeric literals are R values and so they may not be assigned and cannot appear on the left hand side. For example, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా వినండి, మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసం. ఒక చిన్న ఎగ్జాంపుల్, సమ్ ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ B అని ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాను. ఇక్కడ సమ్ అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది, A ప్లస్ B అనేది రైట్ హ్యాండ్ సైడ్ ఉంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండే వాటిని వేరియబుల్స్ అంటాము, రైట్ హ్యాండ్ సైడ్ ఉండేవి న్యూమరికల్ లిటరల్స్ అని అంటాము. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నా చూడండి. ఇంట్ G ఈజ్ ఈక్వల్ టు 20 అనేది వ్యాలిడ్ స్టేట్మెంట్. G అనేది ఒక వేరియబుల్ కిందకు వస్తుంది, దాన్ని L వాల్యూస్ అని కూడా అంటాము. 20 అనేది R వాల్యూ కిందకు వస్తుంది, దాన్ని న్యూమరికల్ లిటరల్స్లో తీసుకుంటాము. ఇది వ్యాలిడ్ స్టేట్మెంట్. ఇక్కడ ఇంకో స్టేట్మెంట్ చూపిస్తున్నా చూడండి. 10 ఈజ్ ఈక్వల్ టు 20. ఇది ఒక ఇన్వాలిడ్ స్టేట్మెంట్. కంపైలేషన్ టైంలో కంపైల్ టైం ఎర్రర్ అని చెప్పి జనరేట్ అవుతుంది. నెక్స్ట్ క్లాస్లో డిక్లరేషన్ అండ్ యూసేజ్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్స్టెంట్స్ అండ్ లిటరల్స్ అవైలబుల్ ఇన్ C దాని గురించి చూద్దాము. థ్యాంక్ యూ. Please like, share and comment to SSA for EDU. SS Academy, Guntur.